ఈసా మసీ కూడా గోశాలలోనే జన్మించాడు. ఈసా మసీ అంటే మీరు ఇప్పుడు జీసస్ అంటున్నారు. జీసస్. వీళ్ళు నిజంగా వాళ్ళ బైబిల్ గాని ఖురాన్ గాని చదువుతున్నారో లేదో నాకు తెలియదు కానీ మొహమ్మద్ గారు వాళ్ళ హదీస్ లో రాశారు, గాయ కా దూద్ షిఫా హై, గాయ కా ఘీ దవా హై, గాయ కా మాస్ బిమారీ హై అనుకుంటూ. ఓకే, అంటే ఇది ఖురాన్ లో రాసింది ఉందా అండి? అవును, రాసి ఓకే. ఉంది. ఆహా. మీరు చెక్ చేసుకోవచ్చు. యా. వాళ్ళు నిజమైన బైబిల్ చదువుతున్నారా లేదా కన్వర్టెడ్ బైబిల్. స్వాతి గారు, ఇక్కడ బైబిల్లో జీసస్ యేసు ప్రభు అంటే గౌశాలలో తను జన్మించారు అని చెప్పేసి ఏమైనా ఉందా? అవును. మళ్ళీ ఎందుకంటే ఇది కాంట్రవర్సీ అవుతుంది రేపు పొద్దున. హిందువులంతా ఒకటి కావాలని హిందూ వాహిని నుంచి మనతో ఒక కార్యకర్త అయితే అందుబాటులో అయితే ఉన్నారు, స్వాతి గారు. అంటే కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు హిందువులని సంఘటితం చేయడానికి అయితే విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఇందులో భాగంగానే మనతో మాట్లాడడానికి అయితే రెడీగా ఉన్నారు. నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. నేను మీ జర్నలిస్ట్ బాలు బాలాజీ గౌడ్. ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడదాము. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. సో హిందూ వాహిని చాలా మందికి తెలిసినటువంటి అదొక ఆర్గనైజేషన్. సో ఇన్ని సంవత్సరాలుగా మీరు దాంట్లో పనిచేస్తా ఉన్నారు. జై శ్రీరామ్ అందరికి. నా పేరు స్వాతి అండి. నేను హిందువుల కోసం 12 years నుంచి వర్క్ చేస్తున్నా. ఇంకా హిందూ వాహినిలో కార్యకర్తగా 2 సంవత్సరాల నుంచి నా పాత్రని పోషిస్తున్నాను. ఇక్కడ మేము ఇప్పుడు మాట్లాడుతున్నది ఆవు గురించి, గోమాత, గో సంరక్షణ గురించి. కాబట్టి గోవు విశ్వస్య మాతర, వేదంలోనే రాశారు గోవు విశ్వస్య మాతర. అంటే ఇందాకనే అందరు చెప్పినారు కి ఆవు పాలు, తల్లి పాలు లేకపోతే పుట్టిన నవజాత శిశువుకి ఆవు పాలుతోనే పోషకాంశాలు దొరుకుతాయని చెప్పేసి. అంతేకాకుండా మొహమ్మద్ గారు వాళ్ళ హదీస్ లో రాశారు, గాయ కా దూద్ షిఫా హై, గాయ కా ఘీ దవా హై, గాయ కా మాస్ బిమారీ హై అనుకుంటూ. అంటే ఇది ఖురాన్ లో రాసింది ఉందా అండి? అవును, రాసింది ఉంది. మీరు చెక్ చేసుకోవచ్చు. ఖురాన్ లో రాసింది ఉంది. గాయ కా దూద్ షిఫా అంటే ఆరోగ్యకరమైనది. వాళ్ళు కూడా ఆవు పాలు వాడతారు నవజాత శిశువులకు. అంతేకాకుండా ఇప్పుడు రీసెంట్లీ మనము క్రిస్మస్, న్యూ ఇయర్ జరుపుకున్నాము. సెక్యులర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసో తెలియదో నాకు తెలియదు, ఈసా మసీ కూడా గోశాలలోనే జన్మించాడు. ఈసా మసీ అంటే మీరు ఇప్పుడు జీసస్ అంటున్నారు. జీసస్. ఓకే. ఈసా మసీ గోశాలలోనే జన్మించాడు. కాబట్టి వీళ్ళు నిజంగా వాళ్ళ బైబిల్ గాని ఖురాన్ గాని చదువుతున్నారో లేదో నాకు తెలియదు కానీ మనకెట్లా గో అనేది తాయియో అంటే తల్లియో, అలాగే వాళ్ళు కూడా గోని ఒక దేవత లాగా, గోశాలను ఒక మందిరం లాగా పూజించాలా. స్వాతి గారు, ఇక్కడ బైబిల్లో జీసస్ యేసు ప్రభు అంటే గౌశాలలో తను జన్మించారు అని చెప్పేసి ఏమైనా ఉందా? అవును. మళ్ళీ ఎందుకంటే ఇది కాంట్రవర్సీ అవుతుంది రేపు పొద్దున. మళ్ళీ ఇది ఒక పంచాయతీ అయిపోతుంది. 100% ఉందండి. ఈవెన్ ఇవాళ రేపు గురువులు చెప్పే కన్నా ఎక్కువ గూగుల్లే నమ్ముతున్నారు. గూగుల్లో ఆల్రెడీ ఉందండి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఏమని ఉందండి ఒకసారి చెప్తారా? నాకు హిందీ చదవచ్చు కాబట్టి నేను హిందీలో చదువుతా. ईसा मसीह का जन्म गौशाला में इसीलिए हुआ क्योंकि जन जागरण के कारण सराया में उनके लिए जगह नहीं थी. అందుకనే జీసస్ అనేవాడు గోశాలలోనే ఓకే. అంటే ఇప్పుడు ఎవరైతే క్రైస్తవ మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా దైవంగా పూజిస్తా ఉంటారు జీసస్ ని. సో ఎక్కడైతే అంటే వాళ్ళ అతి పవిత్రమైనటువంటి దైవం జన్మించిందో ఆ ప్లేస్ కూడా చాలా పవిత్రంగా చూస్తా ఉంటాం. సో మరి ఇక్కడ గౌశాల అని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళు ఎక్కడ కూడా గౌశాలలో వాళ్ళు పూజలు చేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళు ప్రార్థనలు చేయడం కావచ్చు, లేకపోతే దాని గురించి ఎక్కడ కూడా చరిత్రలో మేము విన్నట్టు కూడా మాకు అనిపించట్లేదండి. నాకు కూడా కొంచెం డౌట్ ఉంది, వాళ్ళు నిజమైన బైబిల్ చదువుతున్నారా లేదా కన్వర్టెడ్ బైబిల్. అంటే వాళ్ళ గురించి వాళ్ళు సృష్టించుకున్న బైబిల్ ఉంటాయి. ఆల్రెడీ మాకు ఖురాన్ కూడా దొరుకుతున్నాయి, వాళ్ళ గురించి వాళ్ళు సృష్టించుకుని ఉన్నారు. అలాంటి కవర్ చేసుకోవడానికి అలాంటి బైబిల్ చదువుకుంటూ వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారేమో పీపుల్ కి అని అనుకుంటున్నాను నేను. ఓకే. సో ఇక్కడ ఖురాన్ లో కూడా రాసింది ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. బట్ మరి ఎవరిపైన కూడా ఇంపాక్ట్ అయితే పడలేదు అని చెప్పేసి మనకు తెలుసు. ఎందుకంటే మీరు చెప్తా ఉన్నారు గో మాంసం తినడం వల్ల అది చాలా అపాయం అది అని చెప్పేసి కూడా మీరు మాట్లాడుతా ఉన్నారు. సో దీని గురించి ఏం చెప్తారు? నేనేమంటున్నా అంటే ఖురాన్ అనేది అరబిక్ లాంగ్వేజ్ లో ఉంది. నాకు తెలిసి భారత్ లో ఉన్న హిందూస్ ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు ఖురాన్ చదవలేదు, వాళ్ళు కన్వర్టెడ్. ఈవెన్ మేము సంస్కృత్ లో ఉన్నది ఎట్లా మా తెలుగులో గానీ హిందీలో ట్రాన్స్లేట్ చేసుకొని మాట్లాడుతున్నాము, అలాంటి ఖురాన్ వాళ్ళు చదువుతున్నారు. కాబట్టి స్పెల్లింగ్స్ మిస్టేక్స్ మీనింగ్ మిస్టేక్ ఉండొచ్చు. కాబట్టి ఎవరైతే
ఖురాన్ నిజంగా పాటిస్తున్నారో వాళ్ళు ఆవునైతే తల్లిగానే చూస్తున్నారు. ఓకే. సో, దీంట్లో మెయిన్‌గా మనం మాట్లాడుకుంటే మీరు హిందూ వాహినిలో 2 సంవత్సరాలుగా బాధ్యతలో ఉన్నారు. హ్మ్. 12 సంవత్సరాలుగా ఎన్నో ప్రదేశాలకు మీరు వెళ్తా ఉన్నారు. అక్కడ చాలా మందిని సంఘటితం కూడా చేస్తా ఉన్నారు. మెయిన్‌గా ఇప్పుడున్నటువంటి హిందువుల్లో ఎలాంటి ఐకమత్యం రావాలని మీరు కోరుకుంటారు? మేము బయట వచ్చేసి అంటే కొంతమంది ఆడవాళ్ళు బయటకొచ్చేసి హిందూ సంఘటన గావాలని ఆలోచిస్తున్నాం. కానీ వచ్చే ఒక 10, 12 మందితోనే గాదు. ప్రతి ఒక్క ఇంట్లో ఒక తల్లి అనేది హిందువుల కోసం ఆలోచించాలి. వాళ్ళ పిల్లల గురించి. ఒక్క ఇంట్లో తల్లి మారిందనుకో ఆ ఇల్లు సరౌండింగ్ మొత్తం మారుతది. ఓకే. ఒక్క ఇల్లు మారిందనుకో ఆ ఏరియా మొత్తం హిందూ సంఘటితం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో, మెయిన్‌గా నేనొక ఆడదాన్నయి చెప్తున్నా. నేనొక్కదాన్నే మారితే సరిపోదు. ఇంట్లో ఉన్న తల్లి అనే పాత్ర పోషించడమే ఖచ్చితంగా మారాలి. ఓకే. అప్పుడే మనం హిందూ ఏకత్వం అవ్వడం ఛాన్సెస్ ఉంటదని నా ఒక అభిప్రాయం. స్వాతి గారు, మీ గురించి కూడా నేను తెలుసుకున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా గోవులకి ఏం జరిగినా కూడా మీరు ఇనిషియేట్ తీసుకొని వాటి ప్రాణాలను కాపాడుతున్నారు అని మేము విన్నాం. సో, ఎలా చేస్తా ఉన్నారు? ఎప్పటినుంచి చేస్తా ఉన్నారు దీని గురించి? నేను నియర్లీ 12 ఇయర్స్ నుంచి గోవు మాత్రమే గాదు, ఈవెన్ గోవు సంతతి పెంచే అంటే నంది నంది మహారాజ్ మహారాజ్ కూడా సేవలో ఉన్నాం. యెస్. ఆవు మాత్రమే గాదు, మాకు తోడుగా నంది కూడా గావాలి. ఎందుకు అనంటే, మనం శివుడి గుడికెళ్ళినప్పుడు నంది విగ్రహం జూసి మొక్కుతాం తప్ప, మా కళ్ళ ముంగట ఉన్న దయనీయ స్థితిలో ఉన్న నందికి ఒక అన్నం పెట్టడం గాని, మీన్స్ రొట్టెలు తినిపియగాని, నీళ్ళు పెట్టడం గాని ఏం చేస్తలేము. సో, ఎవరైతే పెడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆవుని గాకుండా నంది మహారాజు వైపు కూడా కొంచెం చూపేస్తే అది కూడా ప్రాబ్లమ్ గాదేమో అని. సో, మీరిప్పుడు ఈ ఆర్గనైజేషన్‌లో మీరు వర్క్ చేస్తా ఉన్నారు. చాలా మంది మహానుభావులతోని కూడా మీరు టై అప్ అవుతా ఉంటారు. సో, ఏదైతే సంతతి ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర జంతువుగా ప్రకటించిన ఇట్లాంటిది ఇది జరుగుతదని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా జరుగుతదండి. జస్ట్ హిందువులు ఐక్యతా భావం రావాలి అంతే. ఐక్యతా భావం వస్తే ఖచ్చితంగా జరుగుతది. ఇంకొకటేందంటే ప్రతి ఒక్క మహిళ డైలీ ఒక 2 అవర్స్ హిందుత్వం కోసం పనిచేస్తే సీరియల్ వదిలేసి, ముచ్చట్లు వాళ్ళ వీళ్ళ గురించి వదిలేసి, వాళ్ళ ఏరియాలోనే ఒక ఒక 2 అవర్స్ ఏం జరుగుతుంది రాష్ట్రంలో, మా చుట్టుపక్కల ఏం జరుగుతుంది అని జెప్పేసి వాళ్ళు తెలుసుకుంటే ఖచ్చితంగా హిందుత్వం మనము ఇప్పుడు దాకా నోట్‌బందీ జూషినాము. ప్రతి ఒక్క దాంట్లో కరోనా జూషినాము. రామ్ మందిర్ 500 ఇయర్స్ అయింది. రామ్ మందిర్ గూడా జూషినాం. మనకిప్పుడు ఒక చిన్న ఆశ. హిందూ రాష్ట్రం గావాల. యెస్. సో, ఆహ్, ఒక్కొక్క ఆడది 2 అవర్స్ డైలీ 24 అవర్స్‌లో ఒక 2 అవర్స్ మన దేశం కోసం పనిజేస్తే అది కూడా త్వరలో చూస్తామని నాదొక అభిప్రాయం అంతే. ఓకే. మెయిన్‌గా గో రక్ష చేస్తా ఉన్నారు. గోవుకి సేవ చేస్తా ఉన్నారు. వాటిని సంరక్షిస్తా ఉన్నారు. సో, దాంతో పాటు ఎవరైతే గోరక్ష చేస్తున్నటువంటి వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ వేదికగా? చాలా మంది గోశాల నడిపించుకుంటున్నారు. దాంట్లో వచ్చే ఇన్‌కమ్ చూస్తున్నారు తప్ప, నిజంగా అక్కడ గోసేవ జరుగుతుంది అని జెప్పేసి నేను కొన్ని గోశాలలు జూషిన. నా ఇన్‌కమ్ వచ్చిందా లేదా? ఒక ఆవు అంటే పా మీ ఒపీనియన్ మీరు చెప్తా ఉన్నారు. నా ఒపీనియన్ నేను జెప్తున్నా. అక్కడి నుంచి నాకు ఇన్‌కమ్ వస్తుందా లేదా? తర్వాత ఒక ఆవు పాలియ్యకపోతే రోడ్డు మీద వదిలేయడము, కొన్ని పైసల కోసం అమ్మేయడము, ఇవన్నీ చేస్తున్నారు. మనమందరం ఏకకృతమై ఒక ప్లేస్‌ని లీజ్‌గానో, ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఒక ప్లేస్‌ని ఇస్తే, అటువంటి ఆవుని సంరక్షించడంలో మన వంతు సహాయం యాహ్! చేయాలి. ఓకే. దాంతో పాటు దేవాలయాల గురించి కూడా మీరు ఫైట్ చేస్తా ఉన్నారు. అవును. సో, ఎక్కడెక్కడ ఏదైతే దైవానికి హాని కలుగుతా ఉందో వాటి గురించి కూడా మీరు ఫైట్ చేస్తూనే ఉంటున్నారు. అవును. సో, మెయిన్‌గా ఎవరైతే మీలాంటి మహిళా మనులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడున్న నౌ-ఏ-డేస్‌లో ఏ రకంగా ఉండాలా అనే దాని గురించి? మనం ఇప్పుడు రాముడిని పూజిస్తాం. కానీ రాముడిని వాళ్ళ తల్లితో అంటే కౌసల్య, సుప్రజ, రామ అనే హ్మ్. వింటాం మేము. అంటే అవునండి. కౌసల్య వాళ్ళ అవును. కొడుకు అనేసి. హ్మ్. కృష్ణుడిని కూడా వాళ్ళ తల్లి పేరుతోనే మనము కృష్ణుడిని పూజిస్తాం. అవునండి. అలాగే ఒక తల్లి అనేది ఖచ్చితంగా ఒక పిల్లల జీవితంలో మార్పు తెస్తదండి. ఎందుకంటే అన్య మతస్థులు చిన్న పిల్లలకి వాళ్ళ మతం గురించి అడిగితే వాళ్ళు భయం లేకుండా చెప్పగలుగుతారు. వాళ్ళకి తెలుసు. ఇదే అని చెప్పను. మీన్స్ ఏదైతే మూర్తిని పూజిస్తారో వాళ్ళు కాఫీర్ అనేది వాళ్ళకి తెలుసు. అలాగే మనము రీల్లు చేయకుండా,
ధర్మ బోధనం చేసే గుడి దగ్గర ప్రసాదం పెట్టకుండా ఈ గుడి దగ్గర వెళ్ళేసి పిల్లలకి సనాతనం ధర్మం గురించి, నాట్ ఓన్లీ అది, మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రీగా సనాతనం ధర్మం గురించి ఈవెన్ శ్లోకాలు అని నేర్పించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా ఫ్రెండ్ కూడా ఉంది, ఫ్రీగా నేర్పిస్తాం కానీ అక్కడ పిల్లలకి పంపించడానికి పేరెంట్స్ రెడీగా లేరు. అమ్మ ఇంకొక విషయం ఏంటంటే ఈ 2-3 రోజులుగా ఒక వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. సో అనంతపూర్ లో నారిగమ్మ టెంపుల్ గురించి మీరు వినుంటారు. ఒక టెంపుల్ లో ఏదైతే ఆ అమ్మవారి విగ్రహాన్ని తీసేశారు, అక్కడ ఉన్నటువంటి అధికారులు తీసేసిన 3 గంటల్లోనే అక్కడ ఉన్నటువంటి అర్ధనారీశ్వరులు, ట్రాన్స్జెండర్స్ కాదు వాళ్ళు, అర్ధనారీశ్వరులు. సో వాళ్ళు తలుచుకుంటే ఆ 3 గంటల్లో అమ్మవారి విగ్రహాన్ని పునర్ప్రతిష్టాపన చేశారు. సో మెయిన్ గా మీ హిందువులు ఎవరైతే, అంటే మీ హిందూ వాహిని నుంచి కావచ్చు, మీరు చేసినటువంటి సేవా కార్యక్రమంలో ఎవరైతే అర్ధనారీశ్వరులకు మీరు ఏం చెప్పాలనుకుంటారు? అంటే వాళ్ళు చేసినటువంటి పని ఎవరు ఆపలేరు. సనాతన ధర్మం గురించి చాలా మంచి చేశారు. సో దాని గురించి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైతే అమ్మవారు ఉన్నారో అది మేబీ వాళ్ళు అనుకొని ఉండొచ్చు, మేము అర్ధనారీశ్వరులు మాకెందుకు అని చెప్పేసి. వాళ్ళు ఒక తల్లి స్థానంలో ఉన్న మాత కోసం పోరాడారు. కాబట్టి మాత అనేది జస్ట్ నిల్చున్న మూర్తి కాదు, ఆమె చేతిలో ప్రతి ఒక్క వెపన్స్ ఉంటది. సో ఇంట్లో ఉన్న, ఇప్పుడు ఇంటికి వస్తే ఎవరైనా వచ్చి ఇంటి మీద దాలికి వస్తే ఇంట్లో వెపన్స్ అనేది లేవు, ఉంటున్నాయా? ఈవెన్ చపాతి రోల్ కూడా ఉంటది, దేనితోనే కొడతారు. సో ఆడవాళ్ళు బయటికి వస్తే మన హిందూ వాహినిలో సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించే వాళ్ళు ఉన్నారు. ఈవెన్ RSS శాఖలో కూడా లేడీస్ పిల్లలు అని లేదు, ఫ్రీగా నేర్పిస్తున్నారు. కాబట్టి డైలీ ఒక 2 అవర్స్ కూడా అవసరం లేదు మీకు వచ్చి రావడం, అవన్నీ కలిపి నేను 2 అవర్స్ అంటున్నా. వచ్చి మీకోసం, మీ కుటుంబం కోసం మీరు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకొని, ఇలాంటి మళ్ళీ కాకుండా అక్కడ అర్ధనారీశ్వరులు నిల్చున్నారు, మీ గల్లీలోనే ఉన్న మాతా మందిర్ కానీ ఇంకేదైనా అయితే వాళ్ళు వచ్చేదాకా మీరు వెయిట్ చేస్తారా? మీరు ఫైట్ చేస్తారా? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఎవరైతే అర్ధనారీశ్వరుల గురించి మనం మాట్లాడుకుంటే నిజంగా వాళ్ళు ఒక చరిత్రను తిరిగి రాసిరు అని చెప్పి మాట్లాడుకోవాలా. ఎందుకంటే 3 గంటల్లోనే అమ్మవారి పునర్ప్రతిష్టాపన మహోత్సవం వాళ్ళు చేయడం జరిగింది. సో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరైతే అర్ధనారీశ్వరులు కూడా చాలా మంది, ఎంతో మంది తేజస్వి మీడియాని చూస్తూ ఉన్నారు, చాలా మంచి వాళ్ళు చూస్తూ ఉన్నారు, వెల్ ఎడ్యుకేటెడ్ చూస్తూ ఉన్నారు. సో అర్ధనారీశ్వరులే ముందుకొచ్చి ఇలా ధర్మాన్ని రక్షిస్తూ ఉన్నారు. సో ఎవరైతే మీలాంటి మహిళా మనులు వాళ్ళకు మీరు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏ రకంగా పిలుపునిద్దాం అనుకుంటున్నారు? నేను ఏ రకంగా చెప్పాలనుకుంటే, ఇప్పుడిప్పుడే మీలో మర్చిపోని ఒకటి చావా మూవీ వచ్చింది. ఆయన తండ్రి గారు శివాజీ మహారాజ్ మారాలంటే తాయి జీజావు పాత్రం చాలా గొప్పది. అలాంటిది మీ పిల్లలు మారాలంటే ఫస్ట్ మనం మారాలి. నేను మళ్ళీ ఇదే చెప్తాను, ఒక 2 అవర్స్ ధర్మం కోసం, దేశం కోసం టైం ఇవ్వండి. సో మీ సీరియల్స్ కానీ, మీ ముచ్చట్లు కానీ, షాపింగ్ అని దాన్ని కొంచెం పక్కన పెడితే వాట్సాప్ లో చాటింగ్, రీల్స్ చూడడం, పిల్లలకి కూడా ఇప్పుడు అదే అలవాటు చేస్తున్నారు. మేబీ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వెళ్తారు, నేను స్పెషల్ గా ఇది చేస్తలేను, వాళ్ళు ఆంగ్ల మాధ్యమంలో వెళ్తున్నారు. కానీ ఇంట్లో మనం ఎంత వాళ్ళకి నేర్పిస్తున్నాము? ముందు అంటే మేం చిన్నతనంలో మా నాన్నమ్మ, అంటే ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ చాలా తక్కువ, పేరెంట్స్ కి టైం ఉంటలేదు. మేము జాయింట్ ఫ్యామిలీ ఉన్నట్టే పిల్లలకి సంస్కారం ఇవ్వాలా. మేము అంటే మార్నింగ్ లేచినప్పుడు కరాగ్రే వసతే లక్ష్మి చెప్తుండే, ఇప్పుడు ఏ పిల్లలు చెప్తున్నారు? చెప్తలేరు. సో వాళ్ళకు ధర్మం గురించే మీన్స్ ఈవెన్ తల్లిదండ్రులకు కూడా సంస్కృత్ వర్డ్ అనేది వస్తలేదు, సంస్కృతం మేము నేర్పించడానికి రెడీ ఉన్నాం ఫ్రీగా, ఇంకా వచ్చి నేర్చుకోండి అని చెప్పి మేము డైలీ ప్రాధేయపడుతున్నాము. ఇప్పుడు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాల్లో మన చరిత్ర లేదు అని మీరు అంటున్నారా? నిజంగా లేదు. ఎందుకు అని అంటే వాళ్ళు ఏదైతే మార్కల్ ఇక్కడ వచ్చాడో 1980లో, ఆయన చూసింది ఇక్కడ గురుకులం ఇక్కడ గురుకులంలో ఏం నేర్పిస్తుండే? ఎలా ఉండాలి, శారీరక దృఢత్వం, మానసిక దృఢత్వం, ఇవన్నీ నేర్పిస్తుండే. ఇప్పుడు మార్క్స్ తక్కువ రాగానే పిల్లలు ఏదో అఘాయిత్యం పాల్పడుతున్నారు. మన గురించి తెలియకుండా అన్య మతస్థులతోనే చాటింగ్లు, డేటింగ్లు, ఇవన్నీ అవసరం లేదు. మనదేందో మన
మనం వచ్చినాం, దేవుడికి తెలియదా సనాతన ధర్మంలో ఉన్నాము, ఇందులోనే పెరిగినాము, ఇందులోనే ఉండాలి అని చెప్పేసి ఆయన అన్న మతస్థుల్లోనే ఇస్తుండే కదా మనకి, ఇక్కడ అవును, ఎందుకు పుట్టిస్తుండే? అవునండి, అవునండి. మనదేదో కార్యం ఉంది కాబట్టి మేము సనాతన ధర్మంలో వచ్చినాం. జస్ట్ కొంచెం కొంచెం టైం ఇస్తే చాలా మంచిదమ్మా అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, చాలా మంచి సమయం